మరొక 8 రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వరుసగా ఊహించినటువంటి దెబ్బలు తగులుతా ఉన్నాయి. అతను ఆలోచనలో కూడా రానటువంటి భారీ షాకులు తగులుతా ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ళే ఎదురు తిరిగి దెబ్బేస్తా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమి రిజల్ట్కు ముందే ఖాయం ఎలా అయిపోయింది, ఓడిపోయిన తర్వాత జగన్ బతుకేంది, అసలు జగన్మోహన్ రెడ్డికి వరుసగా తగిలినటువంటి షాకులేంటి, దెబ్బలేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంటే మనం ఒకసారి గమనిస్తే ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వరుసగా జగన్మోహన్ రెడ్డి రేపు జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల రిజల్ట్ రాబోతా ఉన్నాయి. అయితే దానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఒప్పేసుకున్నాడు. వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చెందబోతుందనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయేలా చేయడం జరిగింది. అదొకసారి పరిణామాలు మనం గమనిస్తే ఇటీవల అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ని ఐపీఎస్ని లేపేశారు జగన్మోహన్ రెడ్డి బానిసల్ని. ఆ తర్వాత డీజీపీని లేపేశారు, ఇంటెలిజెన్స్ ఐజీని లేపేశారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తున్నటువంటి కుల కుక్కలు మత గజ్జి వ్యవహారాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పీకి పడేయడం జరిగింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి మరి కొంతమంది ఫ్రస్ట్రేటెడ్ క్యాండిడేట్స్ ఎన్నికలు సజీవంగా జరుగుతాయన్నటువంటి నమ్మకం లేదన్నారు. ఇక ఎన్నికల రోజు చూస్తే మనం ఒకసారి గమనిస్తే తెనాల్లో ఎమ్మెల్యేని చెంపదెబ్బ సామాన్యుడు కొట్టడం దగ్గర మొదలు పెడితే వల్లభనేని వంశీని పరిగెత్తేలా పారిపోయేలా కొట్టడం దగ్గర నుంచి గురజాలలో కాసు మహేష్ని నేను మీసాల మేనేస్తా తొడలు కొడతా అంటే పొర పొక్క అన్నట్టుగా జనాలు తరుముకుంటుంటే ఓ ఓ ఓ సాయో అన్నట్టుగా పారిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక మాచర్లో పిన్నెల్లి దగ్గర నుంచి అనేక చోట్ల ఈ రాష్ట్రంలో అంబటి రాంబాబు దాకా జనాలు బాదుడులాగా దెబ్బలేసింది కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఒక రకంగా వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉంటే ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద 15-20 మంది మీద దాడులు చేసి ఉండేవాళ్ళు, అరాచకాలు సృష్టించి ఉండేవాళ్ళు. కానీ ప్రజలు సామాన్యులు ఈ దౌర్భాగ్యులు గత 5 సంవత్సరాలుగా అందించినటువంటి అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా కొడాలి నాని దగ్గర నుంచి మొదలుపెట్టి వల్లభనేని వంశీ, మధ్యలో అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా తాడిపత్రిలో ఉన్నటువంటి పెద్దారెడ్డి, ఇట్లా అనేక మందిని ప్రజలు తరిమేటువంటి పరిస్థితి వచ్చేసిందంటే ఎందుకు అంటే ప్రజలు వీళ్ళని ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పోలింగ్ జరిగింది మే 13వ తేదీ. ఆ తర్వాత మనం గమనిస్తే ఫ్రస్ట్రేషన్తో ఇక ఎట్లాగో మనం ఒక 20 రోజుల్లో ఎన్నికల రిజల్ట్తో మనం ఘోరంగా ఓడిపోబోతున్నాం కాబట్టి ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలి కాబట్టి ఈ లోపే మనం తీర్చుకోవాల్సినటువంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలనేటువంటి నికృష్టపు ఆలోచనతో మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి తాడిపత్రిలో పెద్దారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరిలో అదేవిధంగా గంగుల వాళ్ళు, ఆళ్ళగడ్డలో ఈ రకంగా రాష్ట్రం మొత్తం వీళ్ళు ఎందుకు అరాచకం చేస్తున్నారంటే 20 రోజుల తర్వాత వీళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో ఉండరు. ఆల్రెడీ వల్లభనేని వంశీ సంగతి మనం ఒకసారి గమనిస్తే అతను అమెరికా పోయి అక్కడ ఒక వీసా తీసుకొని ఒక 20 కోట్లు పెట్టుబడి పెట్టి 2 కంపెనీల్లో శాశ్వతంగా అమెరికాలో నివాసం ఉండటానికి సెటప్ చేసుకున్నాడు. పైగా ఎన్నికలకు ముందే అతను ఒక మాట చెప్పాడు, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను, తుట్టా రామచంద్రరావు గారి కుమార్తె పోటీ చేస్తుంది అని. అంటే ఇక ఈ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఉండను అనేది వాడి క్లారిటీ వచ్చేసింది, వాడు పారిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. నిజంగా వాళ్ళ ప్రభుత్వం రాబోతుంటే ఎంత గొడవైనామని ఏ కేసులైనా ఏమన్నాయి, మరి ఆ మహా అయితే ఒక 6 రోజులు జైల్లో ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం వస్తే ఏదో విధంగా బయటకు వస్తాననేటువంటి నమ్మకంతో వచ్చి ఉండేవాడు. 2 గంటల్లో మాచర్లలో దిగుతా పులిని సింహాన్ని అని చెప్పినాడు కాస్త వారం రోజులుగా మాచర్ల నుంచి పారిపోయి బాత్రూమ్ కమోడ్లు తయారు చేసేటువంటి కంపెనీలో ఆ కమోడ్ల మధ్యలో తలబెట్టి దాక్కున్నాడంటే పోలీసులకు దొరకకుండా ఉండటం కోసం. గన్మెన్లను వదిలేసి, సెల్ ఫోన్ వదిలేసి, డ్రైవర్లను వదిలేసి ఇంత నికృష్టమైనటువంటి బ్రతుకు ఎందుకు బతికాడు అంటే ఆ పార్టీ ఓడిపోతుందని అతనికి తెలుసు. అదేవిధంగా అనేక మంది, ఇంకా చాలామంది కొడాలి నాని దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసిన వాళ్ళందరూ కూడా, రోజా దగ్గర నుంచి గుడివాడ అమర్నాథ్ దాకా ఈ దౌర్భాగ్యులంతా కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోవటానికి, వేరే చోట బతకటానికి, షెల్టర్లు తీసుకోవడానికి, కొంతమంది అయితే ఏకంగా మనం ఎక్కడికి పోయినా మనం వదలరనేటువంటి భయంతో ఈ నికృష్టులు ఏం చేస్తున్నారంటే మనం భారతీయ జనతా పార్టీలోకి వెళ్దాం, కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఒప్పుకుంటుందా, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి తెలుగుదేశం పార్టీ గురించి కారుకూతలు కూసినటువంటి దౌర్భాగ్యులు సేఫ్ అవటం కోసం బీజేపీలోకి వెళ్తామంటే బీజేపీ తీసుకుంటుందా, తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. జనసేనలోకి పోవాలి కానీ కూడా కొంతమంది నికృష్టులు ఆలోచిస్తారు, వాళ్ళని కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల రిజల్ట్కి ఇంకా చాలా టైం ఉంది. కానీ అప్పుడే సజ్జల లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి రేపు కౌంటింగ్ కూడా సక్రమంగా జరిగిద్దని మాకు నమ్మకం లేదు, పోలీసుల అధికారులందరినీ మార్చేశారు. మరి 2019లో కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించారు. 2019 ఎన్నికల్లో అనేక మంది కలెక్టర్లను మార్చారు, ఎస్పీలను మార్చారు, డీజీపీని మార్చారు, సిఎస్ని కూడా మార్చారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారు. మరి ఇవాళ ఇంకా సిఎస్ని మార్చలేదు. ఈ సిఎస్ అనేటువంటి కుల బానిస జగన్మోహన్ రెడ్డికి ఇంకా బానిసత్వం చేస్తూ ఉన్నాడు. నిన్నో మనం చూసాం, వైజాగ్లో 800 ఎకరాల ల్యాండ్కు దెబ్బేశాడట. 2,000 కోట్ల రూపాయలు తన కుమారుడి పేరుతో, అదేవిధంగా
బినామీల పేర్లతో 800 ఎకరాలు 2,000 కోట్ల రూపాయలు వర్తున్నటువంటి భూముల్ని విశాఖపట్నం చుట్టుపక్కల, విజయనగరం చుట్టుపక్కల అతను దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఈ కుల జాగలం ఇంకా కన్ఫర్డేస్లుగా వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డికి నచ్చిన విధంగా చట్టాన్ని అతిక్రమించి మరి ఎన్నికల కోడ్ను కూడా అతిక్రమించి మరి నికృష్టమైనటువంటి పనులకు సహకరిస్తున్నాడు అంటే ఇవన్నీ మరి 2019 ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ మీకు అనుకూలంగా జరిగినాయి. మరి ఆ రోజు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మేము ఎన్నికలు చేయలేమని చెప్పి తెలుగుదేశం పార్టీ వెనక్కపోలేదే, ఏమైనా సరే పోరాడింది. కానీ ఇవాళ వీళ్ళు పోరాటానికి కూడా ముందుకు రాకుండా, అదేవిధంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బెట్టింగ్ వేయటానికి వైసీపీ డాగ్స్ ఎవరు రావట్లా. వైనాట్ 175 అంటారు, వైనాట్ కుప్పం అంటారు. మీకు అంత దమ్ము, ధైర్యం, కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్నప్పుడు సరే బెట్టింగ్ నేనేం ప్రోత్సహించలే, కానీ బట్ బెట్టింగ్కి వచ్చేవాళ్ళు ఉంటారుగా, రండిరా మేము అట్టా ఒక గవర్నమెంట్ వస్తుంది అని. యువతలు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు రూపాయి ఇస్తే ₹2 ఇవ్వడానికి తెలుగుదేశం వాళ్ళు రెడీ అవుతున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ వస్తుందని. కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళకంత గవర్నమెంట్ వస్తుందనేటువంటి నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే, తెగు ఉంటే, దమ్ము ఉంటే బెట్టింగ్కి రాకుండా వెనకాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయాడని ఆల్రెడీ అర్థమైపోయింది.